నా భావన సార్. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో, కృష్ణలంక పిఎస్ పరిధిలో ఒక సిఐకి ఇంత టాస్క్ ఫోర్సు దిగి ఇన్ని రోజులు టార్చర్ పెట్టడము, ప్రైవేట్ హోటల్లో ఉంచడము, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లడము, ఇవన్నీ చూస్తూ ఉంటే దీని వెనక ఏదో ఉందా అనే అనుమానం కలుగుతుంది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీ వీక్షిస్తున్న ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు మల్లాది విష్ణు గారికి, అమ్మ కన్నా రజనీ గారికి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు కృష్ణలంక, సాయి కృష్ణ ఈ పదాలంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా భయపడే పరిస్థితికి వచ్చింది సార్. ఎందుకంటే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఎన్నో మర్డర్స్ జరిగాయి, లాకప్ డెత్లు జరిగాయి. ఏ లాకప్ డెత్లో జరగనటువంటి ఒక విడ్డూరమైనటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండేటువంటి ఈ కుటుంబ ప్రభుత్వంలో కృష్ణలంకలో జరిగిందంటే రాష్ట్రంలో ఉండేటువంటి యువత కానీ, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కానీ భయపడేటువంటి పరిస్థితి వచ్చేసింది సార్. ఇప్పుడు మీరు ఈ వ్యవస్థలు ఏవి కూడా మాట్లాడలేదు. మీరు బాగా గమనించారంటే, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఈ పోలీసు వ్యవస్థను కానీ, ఈ రాజకీయ వ్యవస్థను కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని తలుపు తట్టి 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 లేపిన తర్వాతనే ఈ చలనం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థలోకి రాకుంటుంటే నిమ్మక నీరెట్టినట్లుగా దీన్ని అదే కొనసాగించేసుకుంటారు. ఇదేటువంటి పరిస్థితులు సార్. వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జ్ఞానం ఉందా, నీతితో మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆడ పరామర్శించింది ఒక మర్డర్ చేసేవాడు, ఒక క్రిమినల్ అనేటువంటి ఒక వ్యక్తికి అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. మీరు ఆ కోణంలో చూస్తున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి కోణాన్ని ఒకసారి చూడండి సార్. జగన్మోహన్ రెడ్డి చూసిన కోణం ఏంటంటే వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయాడ, వ్యవస్థలకు సపోర్ట్ చేస్తున్నాడు. పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే ఈ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఈ యొక్క వంశీకృష్ణ కేసులో న్యాయ వ్యవస్థ అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది, రాజకీయ వ్యవస్థ అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. ఎంత నికృష్టంగా దిగజారిపోయాయి. ఈ వ్యవస్థను సపోర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి పోయారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి యాంగిల్ చూడండి మీరు. అవును, పవన్ కళ్యాణ్ గారు ఒక క్రిమినల్ ని నేను ఎందుకు పరామర్శించాలి? అదే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి తేడా అది. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ క్రిమినల్ కనబడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారికి క్రిమినల్ కనబడుతున్నాడు ఆడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆడ వ్యవస్థ కనబడుతున్నాయి, న్యాయ వ్యవస్థ కనబడుతుంది, రాజకీయ వ్యవస్థ కనబడుతుంది, ఈ యొక్క పోలీసు వ్యవస్థ కనబడుతుంది. ఈ మూడు వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోయినటువంటి ఒక బాధతో, భయంతో ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగి పోయి పరామర్శించడం జరిగింది, ఆ తల్లికి ఓదార్చడం జరిగింది. ఎక్కడైనా మీరు చరిత్రలో భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత పోలీస్ స్టేషన్లో పట్టుబడేటువంటి ఒక శవాన్ని, చనిపోయినటువంటి శవాన్ని బూడిద కూడా మిగల్చుకుంటూ చేసినటువంటి ప్రక్రియ ఎక్కడైనా మీకు జరిగింది మీ దీంట్లో? అసలు నేను ఒకటి అడుగుతున్నాను సార్. ఈరోజు సిఐ నాగరాజు గారు బాధ్యత వహించి అతన్ని బాధ్యుడిని చేసి సిఐ నాగరాజుని మీరు బ్లేమ్ చేస్తున్నారు అంతా, ఈ పోలీసులు కానీ, ఈ యొక్క పొలిటికల్ లీడర్స్ కానీ. అసలు సిఐ నాగరాజుకి ఆయనకి ఆ యొక్క చంపబడ్డ వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఏం కోపం వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా లావాదేవీలు ఉన్నాయా, లేకుంటే భాగస్వామ్యంలో ఏమన్నటువంటి విభేదాలు ఉన్నాయా? అసలు ఈ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేసింది ఎవరు? టాస్క్ ఫోర్స్ అనేటువంటి వాళ్ళు. అసలు వాళ్ళ డ్యూటీ ఏంది? ఏదైతే సిపి ఉన్నాడో ఈ సిపి గారు ఏమి చెప్తారో అది చేసేటువంటి ఒక డిపార్ట్మెంటే ఈ టాస్క్ ఫోర్స్. మరి 8వ తేదీ మీరు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సాయి కృష్ణని మీరు ఎక్కడ పెట్టారు? మీకు లాకప్లో డిఎస్ఆర్ రికార్డ్స్ అని ఉంటాయి సార్. అంటే డిఎస్ఆర్ రికార్డ్స్ ప్రకారం లాకప్లో ఎవరు ఉన్నారనేటువంటిది సాయంత్రం కల్లా నీకు సిపికో లేకుంటే ఎస్పీకో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరు ఎప్పుడు 8వ తేదీ వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని మీరు డిఎస్ఆర్ రికార్డ్స్లో మీరు ఇప్పుడు దాకా పొందుపరిచారా లేదా? అంటే డిఎస్ఆర్ రికార్డులో పొందుపరచలేదంటే సిపికి కానీ, ఏసీపీకి కానీ, లేకుంటే డీజీపీకి కానీ, మంత్రికి కానీ, లేకుంటే ముఖ్యమంత్రికి కానీ, లేకుంటే ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్కి కానీ ఈ విషయం తెలియదా? తెలియకుండా డిఎస్ఆర్ రికార్డు లేదా? ఒకవేళ డిఎస్ఆర్ రికార్డులో పొందుపరుచుకుంటున్నా కానీ ఎస్బీ పోలీసులు పోయి ప్రతి కాకప్పులో చెక్ చేసి ఈ వ్యక్తి ఉన్నాడు అని చెప్పని ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి రికార్డ్స్ని చెప్పేటువంటి పరిస్థితి, సిపికి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు?
8వ తేదీ నుంచి మీరంతా ఎక్కడికి వెళ్ళారు సార్? మీరు ఇప్పుడు పెద్ద డేటా చెప్పారు సార్, పెద్దలు కూడా చాలా డేటా చెప్పారు. 8వ తేదీ తీసుకొచ్చారు, 9వ తేదీ తీసుకొచ్చారు, 11వ తేదీ తీసుకొచ్చారు, 14వ తేదీ తీసుకొచ్చారు, 23వ తేదీ తీసుకొచ్చారు, 24వ తేదీ చేశారు. ఏం చేశారు? మొత్తం చేశారు సార్. మనం చరిత్ర చదువుకోవాలి సార్. మనం ఎందుకు చరిత్ర చదువుతామంటే ఆ తప్పు మళ్ళా చేయకూడదని చెప్పని శ్రీకృష్ణదేవరాయలు ఈ విధంగా పరిపాలించాడు, అశోకుడు ఈ విధంగా పరిపాలించాడు అని చెప్పి మనం చరిత్ర చదువుకుంటాం. మీరు రాష్ట్ర చరిత్ర మీరు చదవట్లేదా? సుగాలిప్రీతి చరిత్ర మీరు చదవలేదా? సుగాలిప్రీతి చరిత్ర, సుగాలిప్రీతికి ఇటువంటి అన్యాయం జరగలేదా? సుగాలిప్రీతిని అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా నరరూప రాక్షసులు ఆమెను వాడుకొని ఆమెను చంపేసిన పరిస్థితి కనిపించలేదా? మరి సాక్ష్యాలు ఏమైనాయి? ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఏమైనా సాక్ష్యాలు? ఆ రోజు సుగాలిప్రీతి సాక్ష్యాలు ఏమైనా? 5 ఏళ్ల కాలంలో సాక్ష్యాలను జరిపేశారని పవన్ కళ్యాణ్ గారు. అదే సార్, 5 ఏళ్ళ కాలం. నేను ఇంతకుముందు కూడా డిబేట్లో మీకు చెప్పాను, అబ్బా లబ్బా దబ్బా అనేటువంటి ఒకటి. అంటే మన బ్రహ్మానందం గారు లక్ష్మికి ఆపరేషన్ చేపిస్తారు, అప్పుడు ఆమెకి మాటలు రావని చెప్పని ఆపరేషన్ పెళ్లి చేసుకున్న తర్వాత ఆపరేషన్ చేపిస్తే అప్పుడు మాట్లాడుతుంది ఐ లవ్ యూ గోపి అని చెప్పని. ఏం ఐ లవ్ యూ గోపి అంటున్నామంటే, నేను పెళ్లి కాకముందు ఎప్పుడు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 6th క్లాస్ చదివేటప్పుడు గోపి అనేటువంటి ఒక వ్యక్తిని నేను లవ్ చేశాను, అది నీకు ఇప్పుడు చెప్తున్నాను అంటాను. ఆ విధంగా ఇప్పుడు చూడండి, నేను చెప్పింది ఆ రోజు చెప్పింది ఈ రోజు కరెక్టా కదా? ఆ రోజు సుగాలిప్రీతిని 2018లో ఇటువంటి అఘాయిత్యం చేస్తే ఆ రోజు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి జరిగిన న్యాయం చేశాడు. 5 ఎకరాలు పొలం ఇచ్చాడు, ఒక స్థలం ఇచ్చాడు, ఒక ఉద్యోగం ఇచ్చాడు, 7 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చాడు. అంటే అది వాళ్ళకి ఇచ్చేటువంటి సహాయం కాదు సార్, అది న్యాయం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఆ కుటుంబానికి రావాల్సినటువంటి హక్కుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. అటువంటి హక్కుని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే పవన్ కళ్యాణ్ వచ్చి నాకు భయపడి ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఆ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెరిపేశాడు, ఈ పవన్ సుగాలిప్రీతికి అన్యాయం చేశాడు అంటారు. ఈ రోజు ఏమైనా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారా చెప్పండి? ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడుతుంటే 2029లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా వస్తాడు, నాకు వస్తాడుకి అన్యాయం జరిగింది కృష్ణలంకలో చెప్పని మళ్ళా వస్తాడు. 2029లో వస్తాడు సార్. ఒకటి చెప్తున్నాను సార్, ఈ విషయంగా అంబటి రాంబాబు గారు ఫస్ట్ మాట్లాడారు సార్. అంబటి రాంబాబు గారు మాట్లాడినప్పుడు దానికి ఏం చేశారంటే ఒక క్యాస్ట్ ట్యాగ్ అనేది యాడ్ చేశారు. అంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి కాపు కాబట్టి కాపు కులాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి దూరం చేయాలి కాబట్టి అంబటి రాంబాబు గారు ఈ యొక్క ట్యాగ్ని తగిలించి మాట్లాడుతున్నారు అన్నారు. మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏం చెప్పారంటే నాగరాజు కూడా ఇదే కులానికి సంబంధించినట్టు కాబట్టి ఈ విధంగా ఫెయిల్ అయిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ కుల తగిలేకపోయారు అని చెప్పని. అసలు విషయాన్ని మీరు ఫస్ట్ గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారి నైజం 1 shot 2 birds. అంటే అదే కులంతో అదే కులాన్ని చంపి ఒక నాగరాజు అనేటువంటి కాపు కులస్తుని, ఇదే విధంగా ఇంకొక కాపు కులస్తుని ఇద్దరిని కూడా నాశనం చేశాడు. పవన్ కళ్యాణ్కి కాపు కులస్తులకి ఒకటే చెప్తున్నాను సార్, నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు పల్లెటూరులో మీరు చూసారంటే అడవి ప్రాంతాల్లో ఈ యొక్క బర్డ్ క్యాచర్ ఒకటి ఉంటాడు, బర్డ్ క్యాచర్ అని ఒకటి ఉంటాడు. అంటే పూరేండ్లు పట్టేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఈ పూరేండ్లు పట్టేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే మెయిన్గా ఒక పూరేని పట్టుకుంటాడు సార్. ఆ పూరేని పట్టుకుని ఒక బాక్స్లో పెడతాడు, పెద్ద పూరేని. ఆ పూరేనికి సకల పదార్థాలు ఇస్తాడు, పప్పులు, సకల పప్పులు ఇస్తాడు. ఎంత మంచి ఫుడ్ పెడతాడంటే అంత మంచి ఫుడ్ పెడతాడు. ఆ పూరేని ఎత్తుకుని అడవిలో పెట్టి ఒక వలేస్తాడు. వలేసిన తర్వాత ఆ పూరేని కూస్తుంది, అన్ని పూరేన్లు వస్తాయి. అన్ని పూరేన్లు వచ్చిన తర్వాత ఆ వలలో పట్టిన తర్వాత పూరేన్లన్నీ పట్టి చంపేస్తాడు. అది బాడీ క్యాచర్. సేమ్ ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. బాడీ క్యాచర్లో పూరేని ఇక్కడ పవన్ కళ్యాణ్ పెద్ద పూరేని, పవన్ కళ్యాణ్కి మాత్రం అన్ని హంగులు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పట్టుకుని కాపు వస్తున్నంత పాపం మనకు న్యాయం జరుగుతుంది అక్కడికి పోతే అని చెప్పని పోతే అందరినీ పట్టు తినేస్తున్నాడు, చంపేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మాత్రం కాపాడి ఆ వ్యవస్థను నాశనం చేసేటువంటి ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పవన్ కులం ఈ యొక్క కాపు కులంలో ఉన్నట్టు అందరూ కూడా సార్, మీకు ఒక చిన్న విషయం సార్, ఈ రోజు 2 రోజుల ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాపు కులస్తులతో కూడా మీటింగ్ పెట్టారు సార్. మీటింగ్ పెట్టాడు, ఏం చెప్పారు? కాపు కులంతో కలిసి ఉంటే ఒక భరోసా ఉండాలన్నటువంటి విధానంలో అన్ని కులస్తులు కూడా రావాలా అని చెప్పని ఒక మీటింగ్లో ఒక నిర్దేశం చేశారు. అట్లా అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపులకి తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపులకి వ్యత్యాసం చూడండి. రైట్, ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సాయి కృష్ణ కేసులో ఆధారాలు